అంటే మార్చుకోవాలి అన్న. హీరో గారి వల్లే చూడాలి, నాగార్జున గారి వల్లే. ఆయన యాక్టింగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్, సూపర్గా చేశారు. అల్లు నరేష్ గారు కూడా సూపరు. హీరోయిన్ మొత్తం ఈ సినిమాకి ప్లస్ అయితే హీరోయిన్ గారు, నాగార్జున గారు, అలాగే హీరోయిన్, అలాగే మన అల్లు నరేష్ గారు. ఇంకా మైనస్ అంటే స్టోరీ కొంచెం మైనస్ ఉంది, విలన్ క్యారెక్టర్ కూడా కొంచెం మైనస్ ఉంది. ఓవరాల్గా రేటింగ్ అయితే 5కి నేనైతే 3 ఇస్తాను అంతే. మ్యూజిక్ ఎట్లా ఉంది? మ్యూజిక్ బాగుందన్న, అదే కీరవాణి గారు ప్లస్ అని చెప్తున్నాను కదా, మ్యూజిక్ అయితే బాగుంది. అదే నేనేమంటా అంటే బిర్యానీ వండి పెట్టారు కానీ దాంట్లో చికెన్ ముక్కలు లేవు అంతే, ఇంక మనం తినలేం కదా అది. థ్యాంక్ యూ అన్న. రేటింగ్ ఎంత ఇస్తారన్న? రేటింగ్ 3 ఇస్తాను అన్న. థ్యాంక్ యూ. అందరూ ఒక్క వంట సరిగ్గా వాడకుండా అన్నట్టు లేదనమాట. ఎవ్రీ క్యారెక్టర్ అనేది నోటీసబుల్. ఈవెన్ దో అల్లు నరేష్ గారి క్యారెక్టర్ హీరో గారిని కొంచెం డామినేట్ చేసినట్టు అనిపిస్తుంది. ఆ విధంగా ఉంది. సినిమా మాత్రం అదృష్టం. అది ఎవ్రీ క్యారెక్టర్ మస్ట్ అండ్ షుడ్గా ఎవ్రీ క్యారెక్టర్ని ఆడియన్స్ ఫాలో అవుతారు. ఎవ్రీ క్యారెక్టరైజేషన్ అనేది స్టోరీ లైన్ పరంగా చూస్తే ఎవ్రీ క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. అది విలన్ గారి క్యారెక్టర్ కానీ అందరూ సూపర్గా చేశారు. పర్ఫార్మెన్స్ మాత్రం చింపి పడేశారు. పర్టికులర్గా అల్లు నరేష్ గారి క్యారెక్టర్ అయితే అల్టిమేట్ ఆడియన్స్కి బాగా క్లిక్ అవుతుంది. నాకైతే ఏడుపు కాదు కానీ బట్ కనెక్ట్ అవుతారు భయ్ ఆ క్యారెక్టర్కి ఎక్కువగా. ఒక కమెడియన్ లాంటి క్యారెక్టరు అట్లా కొంచెం ఎక్కువ కనెక్ట్ అవుతారు అనమాట. రీసెంట్ టైమ్స్లో ఇలాంటి అల్లు నరేష్ గారికి కూడా మంచి కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు, నాగార్జున గారి కన్నా. కానీ సినిమా మాత్రం మస్తు ఉంది. అందరూ మస్ట్ వాచ్ సంక్రాంతి ఫిల్మ్ భయ్య. పండగని ఖచ్చితంగా సినిమాలో చూపించాడు. అది